జై శ్రీరామ్. టుడే డే మార్చ్ 20. ఇవాళ ట్రేడ్ ఒకటి తీసుకున్నా నేను. అయితే నేను ట్రేడ్ తీసుకోలేదు. నిన్న ట్రేడ్ తీసుకోలేదు, ఇవాళనే తీసుకున్నా. నిన్న ట్రేడ్ అనేది ఎందుకు తీసుకోలేదంటే నాకు కన్ఫర్మేషన్ అనిపించలేదు. ట్రేడ్ తీసుకోవచ్చానని చెప్పేసి నాకు ఎక్కడ అనిపించలేదు. మనం ఇది ఒకసారి నిన్నది మాట్లాడదాము. అయితే మనకి ఇక్కడ బేరిష్ నడుస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఇది బేరిష్ నడిచింది. అయితే ఎస్టర్డే ఇది కూడా బేరిష్ నడిచింది. అయితే మనం ఎస్టర్డే చూద్దాం. అయితే నేను నిన్న ఎట్లా క్యాలిక్యులేట్ చేసిందంటే ఇక్కడ బేరిష్ నడిచింది, ఇక్కడ బేరిష్ నడిచింది. తర్వాత ఇవాళ కూడా ఇవాళ ఎక్కడ ఉంటుందో మార్కెట్ అని చెప్పేసి డైలీ టైం ఫ్రేమ్ చూసిన ఇది నిన్న. తర్వాత 1 అవర్ టైం ఫ్రేమ్ చూసిన. ఇక్కడ 1 అవర్ టైం ఫ్రేమ్ మీకు చూస్తే ఇక్కడ ఇది 1 అవర్ టైం ఫ్రేమ్. ఇది ఇవాళది కట్ చేసేద్దాం, ఒక్క నిమిషం. ఓకే. ఇది చూస్తే ఇది నిన్నటిది చార్ట్, ఇవాళది కాదు, ఇది నిన్నటిది చార్టు. అయితే మనది నిన్న చూస్తే ఏంటనంటే నాకు ఇది బేరిష్ నడిచింది. మనం ఆల్రెడీ ఇక్కడ ఒక ట్రేడ్ తీసుకున్నాము. టార్గెట్ అనేది హిట్ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ డే అనేది నిన్న డే రోజు నాకు అయితే ఇక్కడ మార్కెట్ ఫుల్ డౌన్ సైడ్ వచ్చేసినాక నాకు ఇక్కడ రిజెక్షన్ అనేది ఉంది. ఇక్కడ మనకు ఒకటి ఇక్కడ ఇది మనకు రిజెక్షన్ అనేది ఉంది, రిజెక్షన్ ఏరియా అని ఉంది. ఇక్కడ రిజెక్షన్ అనేది ఉన్నాక నార్మల్గా మార్కెట్ ఏముంటుంది, తర్వాత ఇక్కడ రిజెక్షన్ ఆల్రెడీ మెయిన్ రిజెక్షన్ అనేది ఇక్కడ ఉంది కదా. ఇది ఉన్నాక మార్కెట్ ఇక్కడ నుంచి ఇక్కడ డౌన్ అయిపోయి తర్వాత ఇక్కడ కొంచెం కన్సల్టేషన్ అయిపోయి తర్వాత మినిమం ఈ సైజు కన్నా అని ఇక్కడ ఇట్లా హయ్యర్లో ఫామ్ చేసి మినిమం ఈ రేంజ్ కన్నా అని రావాలా. ఈ రేంజ్ కన్నా వచ్చి తర్వాత పుల్ బ్యాక్ రావాలా మార్కెట్ ఇక్కడ. ఎందుకంటే ఇది మార్కెట్ అనేది ఇదంతా ఉంది కదా, ఈ ఏరియాని అంతా ఫిలప్ చేయాలి కదా. ఆ ఉద్దేశంతో మార్కెట్ అప్ సైడ్ రావాలా అని వస్తుందేమోనని చెప్పేసి నా థాట్. కాకపోతే మార్కెట్ ఇది 1 అవర్ టైం ఫ్రేమ్. తర్వాత ఇప్పుడు మనం 30 మినిట్స్ చూద్దాం. నెట్ స్లో ఉంది. 30 మినిట్స్ చూద్దాం. ఇది తీసేద్దాం ఇక. అయితే ఇప్పుడు 30 మినిట్స్ చూస్తే ఇది ఇక్కడ నుంచి ఇక్కడ బేరిష్ నడిచింది. తర్వాత ఇక్కడ కన్సల్టేషన్ అయిపోయింది ఈ ఏరియాలల్లో. తర్వాత మార్కెట్ అనేది నా ఉద్దేశంలో పైకి రావాలా, కానీ కాకపోతే ఇది పైకి రావాలా. అయితే నేను ఇక్కడ ఇది 30 మినిట్స్ ఓకే. తర్వాత 15 మినిట్స్కి వెళ్దాం. 15 మినిట్స్ ఆల్సో సేమ్. అయితే ఇక్కడ మనం 15 మినిట్స్ ఇక్కడ చూస్తే ఇక్కడ 15 మినిట్స్ మనకి ఇక్కడ ఏమనిపోయింది, ఇది ఉంది కదా ఇక్కడ సపోర్ట్. ఈ ఏరియాని ఇది బ్రేక్ చేసేసింది. ఈ ఏరియాని అనేది బ్రేక్ చేసినాక తర్వాత డౌన్ సైడ్ అనేది కన్ఫర్మేషన్ లేదు. 15 మినిట్స్లో చూస్తే మనం ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ ఏరియాని అనేది బ్రేక్ చేసిన తర్వాత మళ్ళీ కొంచెం ఫార్వర్డ్ అయింది, మీదికి వచ్చింది. మార్కెట్ మీదికి వచ్చినాక మళ్ళీ నెక్స్ట్ పుల్ బ్యాక్ వేసింది. తర్వాత ఈ ఏరియా మొత్తం కన్సల్టేషన్ అయిపోయింది. నాకు ఇక్కడ డౌట్ అనిపించింది, ఇప్పుడు ఇది మార్కెట్ బుల్లిష్ పోతుందా బేరిష్ పోతుందా అనేది నాకు అర్థం కాలేదు. ఈ మార్కెట్ ఇదంతా నేను ట్రేడ్ చేయని ఏరియా. ఇప్పుడు ఈ ఏరియాలో నేను ఇప్పుడు ట్రేడ్ చేయలేను. అందుకోసం అని చెప్పేసి ఇది హోల్డ్లో పెట్టేసిన. మళ్ళీ నాకు నిన్న వేరే వర్క్ ఉండేసరికి నేను మార్కెట్ను నేను ఓపెన్ చేయలేను, నేను ట్రేడ్ తీసుకోలేను. కాకపోతే మనం ఇప్పుడు ఇక్కడ సపోర్ట్ ఉంది కదా, ఇది అయినాక తర్వాత పుల్ బ్యాక్ రావాలి. కాకపోతే ఇక్కడ మార్కెట్ చూస్తే పుల్ డౌన్ అయిపోయింది, బేరిష్ మార్కెట్ అయిపోయింది ఇది. అందుకోసం అని చెప్పేసి నేను నిన్న ట్రేడ్ అనేది నిన్న తీసుకోలేదు ఏం ఓకే. అయితే మేము ఇప్పుడు ఇవాళ అర్థం వచ్చే వరకల్లా తర్వాత ఇది సేమ్ ఇది. తర్వాత ఇవాళ అర్థం సేమ్. మళ్ళీ డే ఫ్రేమ్కి వెళ్దాం ఒకసారి. డే ఫ్రేమ్కి వెళ్తే మనకి ఇక్కడ బేరిష్ నిన్న 3 డేస్ కంటిన్యూగా బేరిష్గా ఉంది కదా డైలీ టైం ఫ్రేమ్లో. తర్వాత 1 అవర్ టైం ఫ్రేమ్కి వెళ్దాం. 1 అవర్ టైం ఫ్రేమ్కి వెళ్ళే వరకల్లా మార్కెట్ అనేది ఇది అయితే ఇక్కడ మనకు మార్కెట్ ఏమైపోయింది, ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ బేరిష్ నడిచింది కదా, డైలీ టైం ఫ్రేమ్లో బేరిషే ఉంది కదా. అయితే ఇప్పుడు ఇక్కడ కన్సల్టేషన్ నడుస్తుంది, హయ్యర్ లో
సారీ హయ్యర్ లో, తర్వాత ఇక్కడ ఇది నడుస్తుంది కదా. తర్వాత నాకు ఇది మినిమం ఈ ఏరియా వరకు నాకు మార్కెట్ నేను ఏమనుకున్నా మినిమం ఈ ఏరియా వరకు ఇక్కడ ఇది మనం ఇక్కడ ఇది 1 అవర్ టైం ఫ్రేమ్. ఇక్కడ సపోర్ట్ ఉంది కదా ఈ ఏరియాలో, మినిమం ఈ ఏరియా వరకు ఆ మార్కెట్ అనేది వస్తుందని చెప్పేసి నేను అనుకున్నా. అట్లా ఇక్కడ వరకు వస్తుందని చెప్పేసి నాకు అనిపించే వరకల్లా నేను ఏం చేసిన తర్వాత ఇది 1 అవర్ టైం ఫ్రేమ్. తర్వాత 30 మినిట్స్ ఒకసారి చూద్దాం. 30 మినిట్స్లో చూస్తే కూడా మార్కెట్ అనేది ఇక్కడ చూస్తే తర్వాత ఇక్కడ బుల్లిష్ నడుస్తుంది ఏరియా మొత్తము. ఇక్కడ నుంచి ఏరియా మొత్తం ఇది బుల్లిష్ నడుస్తుంది. ఇక్కడ వరకు బుల్లిష్ రావాలా, ఇక్కడ నేను మార్క్ చేసిన ఇప్పుడు బరాబర్ అక్కడ వరకు ఇక్కడ చూస్తే మార్కెట్ ఇక్కడ వరకు వచ్చేసి తర్వాత రివర్స్ నడిచింది. బరాబర్ ఈ ఏరియా వరకు మార్కెట్ అనేది ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ ఏరియా వరకు మార్కెట్ అనేది అప్ ట్రెండ్ ఉంటుందని చెప్పేసి నేను గెస్ చేసిన. ఇది 30 మినిట్ టైం ఫ్రేము. తర్వాత 15 మినిట్స్కి వెళ్దాం. ఇక్కడ 15 మినిట్స్కి వెళ్ళే వరకల్లా ఇక్కడ తర్వాత ఇప్పుడు ఇక్కడ మనకేం నడుస్తుంది, ఇక్కడ ఇది అయిపోయినాక తర్వాత ఇప్పుడు ఇందులో మనకి ఏం నడుస్తుంది, ఇక్కడ హయ్యర్ లో, హయ్యర్ హై, హయ్యర్ లో, హయ్యర్ హై, హయ్యర్ లో, హయ్యర్ హై, హయ్యర్ లో, ఇక్కడ ఇది హయ్యర్ హై, తర్వాత ఇది ఇక్కడ హయ్యర్ లో, ఇది ఇక్కడ నడుస్తుంది కదా ఇది హయ్యర్ లో, తర్వాత హయ్యర్ హై, హయ్యర్ లో, హయ్యర్ హై. మళ్ళీ కరెక్ట్ మనం అనుకున్న దగ్గర ఇక్కడ మార్కెట్కి వచ్చినాక తర్వాత మళ్ళీ మార్కెట్ అనేది తర్వాత రివర్స్ ట్రేడ్ అయిపోయింది. ఇప్పుడు బేరిష్ నడుస్తుంది. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ హయ్యర్ హై, హయ్యర్ లో, హయ్యర్ హై, హయ్యర్ లో, హయ్యర్ హై, హయ్యర్ లో, నవ్ హయ్యర్ హై, మళ్ళీ ఇప్పుడు హయ్యర్ లో నడుస్తుంది మార్కెట్ నడుస్తుంది కదా. ఇప్పుడు మనం ఏమనుకున్నాము ఈ ఏరియాకు వరకు ఇప్పుడు మనం ఇక్కడ ఇది కొంచెం కిందికి అందాం. ఇప్పుడు మనం ఇక్కడ మార్క్ చేసినాం కదా ఇక్కడ సపోర్ట్ ఈ ఏరియా వరకు మనకు సపోర్ట్ రిసెక్షన్ అది కొంచెం అక్కడ దిట్టు ఇక్కడ దట్టు చెప్తాను, ఏం కన్ఫ్యూజ్ కాకుండా. అయితే ఈ ఏరియా ఉంది, ఈ ఏరియా వరకు మార్కెట్ అప్ ట్రెండ్ ఉంటుందని చెప్పేసి నేను గెస్ చేసిన కదా. గెస్ చేసినాక తర్వాత ఇది తీసేద్దాం. గెస్ చేసినాక నేను తర్వాత నాకు మార్కెట్లలో 5 మినిట్ చూసుకున్నా. 5 మినిట్ చూసుకుంటే నాకు ఎంట్రీ పాయింట్ ఎక్కడన్నా ఉందా, ఎక్కడన్నా మనం ఎంట్రీ చేయొచ్చా అని చెప్పేసి చూసిన. తర్వాత ఇక్కడ హయ్యర్ హై ఉంది కదా, తర్వాత హయ్యర్లో ఈ ఏరియా పాయింట్లలో ఇక్కడన్నా రావాలా అని చెప్పేసి నేను ఇక్కడ 15 మినిట్స్లలో నేను ఏం చేసిన ఇక్కడ ఈ ఏరియాలలో నేను మార్క్ చేసుకున్నా. ఈ ఏరియాలనే మార్క్ చేసుకుంది. ఎందుకంటే ఇక్కడ మార్కెట్ ఇది బుల్లిష్ క్యాండిల్ అనేది ఇక్కడ ఉంది కదా, తర్వాత అప్పై మళ్ళీ ఈ ఏరియాలల్లో రివర్స్ అయ్యి మళ్ళీ ఇదైపోతుంది అనే ఉద్దేశంతో నేను ఇక్కడ అనుకొని నేను ఏం చేసిన ఇది 5 మినిట్ టైం ఫ్రేమ్ వెళ్ళిన. 5 మినిట్ టైం ఫ్రేమ్లో కరెక్ట్ నేను అనుకున్నట్టే ఈ ఏరియా దగ్గర నాకు రిజెక్షన్ అనేది బుల్లిష్ క్యాండిల్ అనేది వచ్చింది. వచ్చే వరకల్లా నేను ఇక్కడ ఈ ఏరియాలల్లో ట్రేడ్ తీసుకున్నా. ఇక్కడ కొంచెం డౌన్ సైడ్ ఇక్కడ స్టాప్ లాస్ పెట్టిన. నార్మల్గా టార్గెట్ ఇక్కడ వరకు పెట్టాలా 1:5. కాకపోతే నేను మార్కెట్ ఎందుకు నేను ఇవ్వదలుచుకోలే. ఇక్కడ కూడా ఉంది కదా, ఇక్కడ బిగ్ ఇక్కడ మార్కెట్ ఒకటేసారి డౌన్ ట్రెండ్ అయింది కదా, నేను ఇక్కడ ఇది డ్రా చేసుకున్నా. ఈ ఏరియాలల్లో రిస్క్ ఎందుకు అని చెప్పేసి ఈ ఏరియాలో డ్రా చేసుకొని నేను ఇక్కడ వరకు పెట్టుకున్నా. మార్కెట్ ఇక్కడ వరకు పెట్టుకున్నాక నాకు మీరు మనం ఇక్కడ చూస్తే ఈ ఏరియాలలో ఇది ఉంది కదా, ఇప్పుడు ఇది ఇక్కడ గ్రీన్ ఇక్కడ మనకి ఇక్కడ క్యాండిల్ ఉంది కదా, ఇక్కడ బుల్లిష్ క్యాండిల్ అది రివర్స్ ప్యాటర్న్ వచ్చింది చూడండి. ఇక్కడ మళ్ళీ నాకు ఇక్కడ ఏమైపోయిందంటే ఇక్కడ ఈ ఏరియాలలో ఇక్కడ చూస్తే బేరిష్ క్యాండిల్ వచ్చింది. మీరు ఇక్కడ ఇది ఒక పక్కకు పెడదాం. ఇక్కడ చూస్తే ఇది బేరిష్ క్యాండిల్ వచ్చింది. ఈ ఏరియాలలో ఇది బేరిష్ క్యాండిల్ వచ్చింది. వచ్చేవరకు ఆల్రెడీ ఆల్మోస్ట్ ఈ ఏరియా వరకు వచ్చేసి తర్వాత కొన్నిసార్లు ఈ ఏరియాని రెస్పెక్ట్ చేసి టచ్ కావచ్చు, కొన్నిసార్లు ఏరియాకు టచ్ చేయకుండా రివర్సే రావచ్చు. కాకపోతే ఇక్కడ మనకు బేరిష్ క్యాండిల్ అనేది ఫుల్ హై వాల్యూ తోటి బేరిష్ క్యాండిల్ అనేది మనకి ఇక్కడ అయింది కదా. అయ్యేసరికి ఇక్కడ మనకి ఇది ఉంటుందని చెప్పేసి మనం ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం కదా. తర్వాత నేను ఇది ఇక్కడనే ఈ ఏరియాలోనే ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ నేను స్టాప్లో ఇక్కడ టార్గెట్ అనేది ఇక్కడ పెట్టి నేను ఎక్సిట్ అయిపోయినా ఈ ఏరియాలల్లో ఇక్కడ ఇది. కాకపోతే నేను ఏం చేసిన ఇవాళ కూడా నాకు కొంచెం ఇవాళ నేను మార్కెట్కి అమౌంట్ ఇవ్వద్దు అనే ఉద్దేశంతో నేను ఏం చేసిన
క్యాండిల్ టు క్యాండిల్ నేను ఇది చేసుకుంటూ వచ్చిన. ఇది ఇక్కడ నేను చేసినా కదా, చేసినాక ఇది ఇక్కడ వచ్చేసింది కదా, వచ్చేసినాక నేను దీన్ని ఏం చేసిన, దీన్ని స్టాప్లర్స్ అనేది నేను ఇక్కడికి పెట్టిన. ఇప్పుడు మనం ఇక్కడ ఎంటర్ అయినాం కదా, ఇప్పుడు ఈ ఏరియాలలో నేను ఎంటర్ అయినా కదా, తర్వాత నేను స్టాప్లర్స్ అనేది మన మార్కెట్ అనేది బుల్లిష్లో కొంగనే నేను ఈ ఏరియాలలో స్టాప్లర్స్ పెట్టుకొని కూర్చున్నా. నేను మార్కెట్కి వదిలేసిన, వస్తే రాని లేకపోతే లేదా అని చెప్పేసి అని ఇక్కడ పెట్టిన. కరెక్ట్ నేను ఇక్కడ పెట్టిన అక్కడి వరకే, ఇక్కడికి రిజెక్షన్ రాలేదు. ఒకవేళ నేను ఈ ఏరియాలలో ఇక్కడ మళ్ళీ ఒకసారి పుల్ బ్యాక్ ఉంటుందేమో అని అనుకున్నా. ఈ ఏరియాలల్లో పుల్ బ్యాక్ వస్తే నాది స్టాప్ లాస్ అని నాది హిట్ అయిపోతుండే, కాకపోతే ఇది రాలేదు. కంటిన్యూగా ఆల్రెడీ ఇక్కడ ఒక పుల్ బ్యాక్ అనేది ఇచ్చింది కదా, ఇక్కడ హయ్యర్ హైని ఫామ్ చేయకుండా ఇక్కడ ఇది హయ్యర్ హై, నార్మల్ హయ్యర్ హై తర్వాత ఇక్కడ హయ్యర్ హై ఉంది కదా, దీన్ని రెస్పెక్ట్ చేసి పైకి వెళ్ళాలి. కాకపోతే పైకి వెళ్ళాక ఇక్కడనే రివర్స్ అయింది కదా, అయ్యేసరికి మార్కెట్ ఏమైపోయింది, డైరెక్ట్గా మళ్ళీ డౌన్ ట్రెండ్ ఏం రాకుండా డైరెక్ట్ అప్ ట్రెండ్ వెళ్ళింది. హయ్యర్ హై ఫామ్ అయింది డైరెక్ట్. ఇక్కడ కూడా మళ్ళీ రివర్స్. నార్మల్గా మార్కెట్ అనేది మనకు ఇక్కడ ఇట్లా వచ్చినాక ఇది ఒకవేళ మార్కెట్ అనేది ఇట్లా వచ్చినాక ఇట్లా అయిపోతుంది, ఇట్లా కిందికి పైకి కిందికి పైకి కిందికి పైకి ఇట్లా ఇది అయిపోతుంది. కాకపోతే మనకి ఇక్కడ మార్కెట్ ఏమొచ్చింది, ఇక్కడ చూస్తే మార్కెట్ ఏముంది, డైరెక్ట్ అప్ ట్రెండ్ అయిపోయింది. ఇక్కడ ఎందుకు అప్ ట్రెండ్ అయిపోయింది, అక్కడ ఆల్రెడీ ఇక్కడ హయ్యర్ హైకి రెస్పెక్ట్ చేయకుండా ఇది ఇక్కడికి రివర్స్ అయిపోయింది కదా, ఒక రివర్స్ అయిపోయి ఇక్కడ ఎంట్రీ పాయింట్ తీసుకొని ఇక్కడ ఇది ఎంట్రీ పాయింట్ తీసుకొని తర్వాత రివర్స్ అయిపోయింది. అందుకోసం అని చెప్పేసి నేను ఇక్కడ టార్గెట్ పెట్టుకొని కూర్చున్నా, ఇక్కడ ఇది పెట్టిన. తర్వాత ఇది బరాబర్ నేను ఇక్కడ ఇది ఉంది కదా ఏరియా దగ్గర, ఇక్కడనే నేను మార్కెట్కి ఇక్కడ నేను తీసుకున్నా. ఇది మార్కెట్ ఇది వల్ల ఇట్లా ఇక్కడ 1 ట్రేడ్ తీసుకున్నా. 1 ట్రేడ్ అనేది స్టాప్ టార్గెట్ అనేది హిట్ అయిపోయింది. ఇవాళ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది ట్రేడ్. ఇది ఇవాళ తీసుకున్న ట్రేడు. జై హింద్. మళ్ళీ నెక్స్ట్ డే కలుద్దాం. అరే నేను మర్చిపోయినా, నేను మళ్ళీ రికార్డ్ చేస్తున్నా ఇప్పుడు. అయితే నేను ఇక్కడ ఎంట్రీ తీసుకోవడానికి ఈ రీజన్ ఒకటి చెప్పినా కదా, ఇంకొక రీజన్ ఏంటంటే ఇక్కడ ఇది ట్రెండ్ లైన్ని ఫాలో అవుతుంది. ఇది ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ఇలా చూస్తే మనం ఇక్కడ ఇది లైన్ని ఈ లైన్ని ఫాలో అవుతుంది. ఈ లైన్ని కంటిన్యూషన్ అవుతుంది. ఇక్కడ ఇది రెస్పెక్ట్ చేసింది లైన్ని, ఓకే. తర్వాత ఇక్కడ కూడా రెస్పెక్ట్ చేసింది, అవునా. ఇవి రెండు చేసింది. తర్వాత నేను ఇది లైన్ కూడా ట్రెండ్ చేసుకొని పెట్టుకున్నాను. మీకు నెక్స్ట్ వీడియోలో నా నెక్స్ట్ వీడియో దాంట్లో ఉంటుంది నేను ఎట్లా డ్రా చేసినాను అని చెప్పేసి అని. ఇది తర్వాత నాకు ఇది కన్ఫర్మేషన్, ఈ క్యాండిల్ దగ్గర కూడా నాకు రివర్స్ వచ్చేసింది కదా. ఇది ఇప్పుడు అంతకన్నా ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసింది అదొక రీజను. ఇప్పుడు ట్రేడ్ తీసుకోవడానికి ఇది రెండు రీజన్. ఈ రెండు రీజన్లు చూసిన. రెండు రీజన్లకు నాకు ఇక్కడ కన్ఫర్మేషన్ ఈ ఏరియాలలో నేను ట్రేడ్ తీసుకోవచ్చానని చెప్పేసి నాకు అనిపించింది. ఇప్పుడు అది కన్ఫర్మేషన్ ఓకే. ఇది కూడా కన్ఫర్మేషన్. ఈ లైన్ కూడా ఇది రెస్పెక్ట్ చేస్తుంది కదా. అంటే ఇది కూడా మనము ట్రేడ్ తీసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఇక్కడ నేను ట్రేడ్ అనేది తీసుకున్నా ఈ ఏరియాలలో. అప్పుడు ఈ ఏరియాలలో ఇక్కడ నేను ట్రేడ్ అనేది తీసుకున్నా. ఈ ఏరియాలో మనం చూస్తే ఇక్కడ మనకు రెండు కన్ఫర్మేషన్లు వచ్చినాయి చూడండి. ఈ ఏరియా దగ్గర బులిష్ క్యాండిల్ వచ్చింది. ఇది మనం డ్రా చేసుకున్నాం కదా. ఇది ఇక్కడ సపోర్ట్ ఇది డ్రా చేసుకున్నాం కదా. ఇక్కడ ఈ ఏరియా ఈ లైన్కి బుల్లిష్ వచ్చింది. మళ్ళీ ఇది సపోర్ట్ లైన్ ఇక్కడ వస్తుంది కదా. ఇది ఇక్కడ నుంచి ఇదంతా సపోర్ట్ లైన్ అనేది ఉంది కదా. ఇదంతా సపోర్ట్ లైన్ అనేది ఉంది కదా. ఇక్కడ కూడా మనకి ఇది బుల్లిష్ అని వచ్చింది. ఇక్కడ కూడా మనకు బుల్లిష్ వచ్చింది కాబట్టి అందుకోసం అని చెప్పేసి నేను ఇది ట్రేడ్ అనేది కన్ఫర్మేషన్గా తీసుకున్నా. అట్లా ఇది ఓకే.